దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎక్కడుందయ్యా వాక్యం అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభు రూపంలో మన మధ్యకి వచ్చి నివసించెను. చూడండి, కృపా సత్య సంపూర్ణుడుగా. అప్పటి వరకు కూడా దేవాది దేవుడు కృప గలవాడని తెలుసు, దయగలవాడని తెలుసు, కనికరం గలవాడని తెలుసు. కానీ కృపా సత్య సంపూర్ణుడిగా ఏ ఒక్కరికి కూడా తను తాను కనుపరుచుకున్నది మనము చూడలేదు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన యొక్క సంపూర్ణమైన కృపని దేవాది దేవుడు బయలుపరిచాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువే, ఆయన ద్వారానే తండ్రి మహిమను మనము కనుగొంటిమి, తెలుసుకుంటిమి. తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నాము, తండ్రి యొక్క మంచితనమును తెలుసుకున్నాము, తండ్రి యొక్క శక్తిని తెలుసుకున్నాము, తండ్రి యొక్క గుణములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము తెలుసుకున్నాము. యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్.